హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న చిట్టి. ఈరోజు చాపచనతో పిట్టు ఎలా చేసుకోవాలో చెప్తానండి. ముందుగా మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. ఈ చాపచన అనేది మనకి ఫిష్ మార్కెట్లో దొరుకుతుందండి. ఫిష్ మార్కెట్లో చాపచన అని అడిగితే ఇస్తారండి. ఇదిగోండి చాపచన ఎలా ఉంటుంది. ఇది 3 to 4 టైమ్స్ మనం బాగా కడుక్కొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. ఇది ప్రోటీన్ ఫుడ్ అండి, పిల్లలకి చాలా మంచిది. వారానికో నెలకు ఒకసారి పెట్టండి. దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటీ, కరివేపాకు అండ్ కళాయి వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం వాటరు యాడ్ చేసి మూత పెట్టి ఉడకబెట్టాలండి. గుడ్డు కూర ఎలా చేసుకుంటామో ఆ టైప్లో ఇది మనం బాగా ఉడకబెట్టుకోవాలండి. గుడ్లు యాడ్ చేసుకోవచ్చు, నేను గుడ్లు యాడ్ చేయకుండా దీన్ని చేస్తున్నానండి. పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ అండి, చాలా మంచిది, పెట్టండి బెటర్. అండ్ బాగా అయిన తర్వాత మళ్ళీ మూత తీసి దీంట్లో కొంచెం కారం అనేది యాడ్ చేయాలండి. కారం చల్లిన తర్వాత గుడ్డు కూర ఎలా వేపుతామో ఆ టైప్లో వేపుతామండి, ఓకేనండి. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అండి. అలా ఉంది నా వ్యవహారం, నా ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేశానండి. ఏదో ఒక సబ్స్క్రైబ్ అడిగినందుకు, అమ్మో సబ్స్క్రైబా, అప్పుడే ఛానల్ స్టార్ట్ చేసింది, ఛానల్ ముందుకెళ్ళిపోతుంది అని స్టార్ట్ చేశారండి. నేను ఎవ్వరి మాటలు పట్టించుకోనండి, నా మటుకు నేను వెళ్తానండి. ఒకరితో మనకెందుకండి, మనం ఎలా ముందుకు వెళ్ళాలో ఆ దేవుడే నడిపిస్తాడు. మీ అందరి సపోర్ట్ నాకు ఉందండి. మీ అందరి సపోర్ట్ ద్వారా నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. రోజుకి నాకు నచ్చినది ఏదో వంట నేను చేసి పెట్టగలను. నాకు వచ్చిన వంట, నాకు వచ్చిన ఏదో నేను ఫన్ చేయగలను, కామెడీ చేయగలను, ఏదో చేసి పెడతానండి. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేమండి. మనం ప్రాసెస్లోకి వచ్చేద్దామండి. ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటామండి. ఇది చల్లారిన తర్వాత ఒక బేషన్లో తీసుకొని మనం ముందుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, అవి బాగా చిన్న ముక్కలుగా మురి మిక్సర్కి ఎలా చేస్తామో ఆ టైప్లో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నవన్నీ ఈ బేషన్లో వేసుకోవాలండి. అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద సండే టైంలో ఎప్పుడైనా మనం చేసుకొని తింటే చాలా మంచిదండి. ఇది ప్రోటీన్ ఫుడ్ అండి, పిల్లలకి చాలా మంచిది. పచ్చిమిర్చి మనం తిన్నప్పుడు ఒక 5-6 వేసుకొని స్పైసీగా తింటే మంచిది. అదే పిల్లలకి చేసేటప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం చిన్న చిన్న పచ్చిమిరపకాయలు కొంచెం కట్ చేసి వేయాలి, ఎక్కువ కాకుండా. ఎందుకంటే పిల్లలు అంత స్పైసీ తినలేరు కదండి. సో వాళ్ళ కోసం మనం ఒక రెండు లేదా 2 పచ్చిమిరపకాయలు వేసి కట్ చేసి వేయాలండి. సో ఇవన్నీ బేషన్లో వేసుకొని బాగా మురి మిక్చర్ ఎలా కలుపుకుంటామో ఆ టైప్లో కలుపుకోవాలండి. మొత్తం ఇదంతా ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా నలగాలన్నమాట. మొత్తం ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత గరం మసాలా వేయాలి. ఇది మా ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి. ఇది ఇంట్లోనే మేము ప్రిపేర్ చేసుకుంటాము. బయట మసాలా అనేది మేము వాడమండి. ఎప్పుడో పెద్ద వంటలు చేసినప్పుడు అలా చికెన్ మసాలా, మటన్ మసాలా అలాంటివి తెచ్చుకొని వేస్తాం, కానీ గరం మసాలా అనేది ఇంట్లోనే చేసి వేస్తామండి. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకుంటే బాగుంటుంది, వేసుకోపోయినా రుచిగానే ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మేము యాడ్ చేసామండి. అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం ఇవన్నీ వేసిన దాన్ని మొత్తం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. బాగా ఆ పిట్టుకు పట్టేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీనికి కావాల్సినవి 2 నిమ్మకాయలండి. 2 నిమ్మకాయలు కూడా మనం కట్ చేసుకొని పిండుకోవాలి. నిమ్మకాయలు కూడా పిండుకుంటే మురి మిక్సర్ ఎలా తింటాం ఆ టైప్లో ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మురి మిక్సర్ ఎలా ఉంటుంది ఆ టైప్లాగే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు ఇంట్లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం మీరు వదలరండి, ఇలా చేసుకొని తింటే సూపర్ అంటారు. నిజంగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదిగోండి 2 నిమ్మకాయలు తీసుకున్నాను, ఇవి కట్ చేసి పిండానండి. పిండిన తర్వాత దీనికి ఇంకో ప్రాసెస్ ఉందండి. ఇవి కట్ చేసుకొని పిండుకున్న తర్వాత బాగా కలిపి అండ్ బాగా ఇది పక్కన పెట్టుకొని అండ్ ఒక కళాయి వేసుకుంటామండి. ఎందుకంటే ఇది వేపుకోవాలి కదా, ఇదంతా జస్ట్ ఉడకబెట్టి చేసాం. అండ్ కళాయి వేసుకొని నూనె వేసుకొని ఇది బాగా నూనె అనేది బాగా మరగాలండి. మరిగిన దాంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చుకొని కొంచెం కళాయిలో వేసుకొని వేపి పక్కకు తీసుకోవాలండి. 4 పచ్చిమిరపకాయలు కొంచెం స్పైసీ కోసం అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసి పక్కకు తీసుకోవాలండి. దీని తర్వాత మనం ఇప్పుడు ఉడకబెట్టిన పిట్టుని కళాయిలో వేసుకొని బాగా గుడ్డు కూర ఎలా ఉంటుందో ఆ టైప్లో బాగా కొంచెం వేపి
బాగా వేపాలన్నమాట. కొంచెం బాగా దగ్గరికి కొంచెం చూసారా కలర్ చేంజ్ అవుతుంది, ఆ టైప్లో నూనె బాగా వేసుకొని బాగా వేపుకొని మనం తింటే సూపర్గా ఉంటుందండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి ఫిష్ పిట్ రెడీ. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.